గురుభ్యో నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సొంత వాళ్ళే ఈ యొక్క రోజుల్లో ఈ యొక్క క్షుద్ర ప్రయోగాలు అనేటువంటివి చేస్తున్నారు సొంత వాళ్ళ మీదన. ఇటీవలే ఒక నిజంగా యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన ఉంది. అది ఏమిటి అంటే, ఒక అతను నాకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. వాళ్ళ యొక్క సొంత వాళ్ళే వీళ్ళ యొక్క అమ్మా నాన్నల మీదన ప్రయోగాలు అనేటువంటిది చేశారు. ఆ యొక్క సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక లేడీ ఆమె చేశారు. ఆమె యొక్క భర్త మీదన కూడా వశీకరణం అనేటువంటి చేసి ఈమె యొక్క అదుపులో ఉంచుకుని ఈమె చెప్పినటువంటి విధంగా ఎంత క్రిమినల్ మైండెడ్ అయినా కూడా, ఎంత ఇబ్బందికరమైనటువంటి భయంకరమైన విషయం కూడా ఈమె యొక్క చెప్పు చేతల్లో ఉంచుకుని చేయించుకునే తగ్గట్టుగా అతన్ని చేయడం అనేటువంటి జరిగింది. అలాగే ఇతని యొక్క తల్లిదండ్రులకి మధ్యన కూడా విపరీతమైనటువంటి గొడవలు, తగాదాలు ఇవి అన్ని కూడా పెట్టి వాళ్ళిద్దరి మధ్యన కూడా దూరం అనేటువంటిది, ఎడబాటు అనేది పెంచడమే కాకుండా వీళ్ళ యొక్క ఆరోగ్యాలు కూడా క్షీణింప చేసేటువంటి విధంగా, అంటే ఈ ఇతని యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం కూడా విపరీతంగా క్షీణించేటువంటి విధంగా చేయడం అనేటువంటిది జరిగింది. ఇది నిజానికి మొట్టమొదట వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా చెప్పినప్పుడు మనము అంత సులువుగా, అంత సామాన్యంగా అయితే నమ్మేటువంటి పరిస్థితి అయితే కాదు. ఎందుకు అంటే అవి సాధారణంగా జాతకాల వలన జరగచ్చు, లేకపోతే పరిస్థితులు బాగోలేక జరగచ్చు, అనేకమైన రకాల కారణాలు ఉంటాయి. ఈ యొక్క ప్రయోగాలు అనబడేటువంటివే మనం నమ్ముకోక్కర్లేదు. కాకపోతే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా ఆవిడని చూడటం అనేటువంటిది జరిగింది. ఆవిడ యొక్క గదిలో చేస్తున్నటువంటివి, ఆవిడ దగ్గర ఉన్నటువంటి సామాన్లు అన్ని కూడా తంత్ర క్షుద్ర ప్రయోగాలకు సంబంధించిన సామాన్లు. దాని తర్వాత ఎంక్వైరీ చేసి అన్ని విధాలుగా కూడా కనుక్కున్న తర్వాత తెలిసిన విషయం ఏమిటి అంటే, ఆవిడకి విపరీతమైనటువంటి తంత్ర క్షుద్ర విద్యలన్నీ కూడా తెలిసినటువంటి ఆవిడ అనబడేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇది కొనసాగుతుందా? అంతేకాకుండా వీళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు ఇంకా ఏమిటి అంటే, ఆమె ఒక మేక యొక్క తల అనేటువంటి బలిగా సమర్పించి, ఆ యొక్క ప్రక్రియలో ఒక భాగంగా బలిగా సమర్పించి ఆ యొక్క తలని ఎవరికి కూడా కంటపడకుండా వీళ్ళ యొక్క ఇంటి సమీపంలో తవ్వి పాతి పెట్టేసి ఉంచారు. అది కూడా బయటపడింది. అది కూడా వీళ్ళు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు సందేహం ఏమిటి అంటే, ఈవిడ చనిపోయిన తర్వాత కూడా ఇవన్నీ కూడా కొనసాగుతాయా, లేకపోతే ఇంకా అంతరించుకుపోతుందా అనబడేటువంటిది. ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకుని తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆవిడ విపరీతంగా ఒక తారాస్థాయి యొక్క నెగిటివ్ ఎనర్జీ అనబడేటువంటిది వదిలేసి ఉంచింది ఆవిడ. ఇప్పుడు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీని మీరు అరికట్టి పాజిటివ్ ఎనర్జీని విపరీతంగా వైబ్రేట్ చేసుకోవాలి. అంతే ఈ విధంగా చేయగలిగితే గనుక ఇవన్నీ కూడా ఇంకా తొలగిపోతాయి. ఇప్పుడు దీనికి రెమెడీ ఏమిటి అంటే, ఇప్పుడు ఆవిడ బ్రతికుండి ఇంకా అదే పనిగా చేస్తోంది అంటే అది వేరే విషయం. ఇప్పుడు ఆ మనిషి ఇంకా చెయ్యటం లేదు, ఆపేసాడు, లేకపోతే ఇప్పుడు ఆ మనిషే లేడు అనుకోండి. అప్పుడు ఇంకా కూడా కొనసాగుతాయా, లేకపోతే ఏ విధంగా నివారించుకోవచ్చు అనబడే విషయం గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రతిరోజు కూడా ముఖ్యంగా ఈ మనిషి యొక్క తండ్రి మీద ఈ యొక్క ప్రయోగం అనేటువంటిది ముఖ్యంగా జరిగింది కాబట్టి, ఇప్పుడు ఆ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో అతను స్నానం ఆచరించేటప్పుడు ప్రతిరోజు కూడా కనీసం ఒక 21 రోజులో, లేకపోతే ఇంకా కూడా సర్దుకోకుండా ఏమీ కూడా రిజల్ట్స్ తెలియకపోతే ఒక 4 రోజుల పాటు ప్రతిరోజు కూడా స్నానం చేసేటువంటి దాంట్లో రాళ్ల ఉప్పు 1 టేబుల్ స్పూన్, 1 చెంచాడు రాళ్ల ఉప్పు వేసి స్నానం ఆచరించండి. అంతేకాకుండా మీ యొక్క ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా మీ యొక్క ఇష్టదేవుడి దగ్గర దీపం వెలిగించి ఆయన ఎదురుగుండా నేల మీద కూర్చోకుండా ఏదైనా కూడా ఆసనం వేసుకుని కూర్చొని ఒక 108 సార్లైనా ఆ యొక్క జపం అనేటువంటి చేయండి, ఆ యొక్క మంత్ర జపము. ఒకవేళ ప్రత్యేకంగా ఇష్టదేవుడు లేడండి అని అంటే, ఓం శ్రీ హనుమతే నమః అనబడేటువంటి మంత్రం చేసుకోవచ్చు, ఓం నమః శివాయ చేసుకోవచ్చు, ఓం నమో నారాయణాయ చేసుకోవచ్చు. ఇలాగ ఏ విధమైనటువంటి మంత్రమైనా కూడా ఆ యొక్క భగవంతుడి ముందు ఒక దీపం వెలిగించి 108 సార్లు పూర్తి ప్రేమతో, పూర్తి భక్తితో, భక్తి శ్రద్ధలతో, పూర్తి నమ్మకంతో చేయండి. తప్పకుండా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ ఇంట్లోని తొలగిపోతుంది. అలాగే మీ యొక్క తండ్రికి, ఒకవేళ మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఈ విధంగా ఎక్కువగా ఇబ్బంది పడినట్లయితే వాళ్ళ చేతుల మీదుగా, లేకపోతే వాళ్ళ చేతను కూడా చేయించండి. వాళ్ళ చేతుల మీద కూడా భగవంతుడి దగ్గర దీపం వెలిగింప చేయండి. వాళ్ళు స్నానం ఆచరించే దాంట్లో ప్రతిరోజు కూడా 1 చెంచాడు రాళ్ళుప్పు వేయండి. ఒకవేళ ఆ యొక్క మనిషి కనుక ప్రయోగం చేయట్లేదు, లేకపోతే లేడు అని అంటే గనక, ఒకవేళ అదే పనిగా చేస్తున్నాడు ఇంకా కూడా కొనసాగుతోంది అని అంటే అది వేరే విషయము. దాని గురించి అంతా కూడా మనం ఇంకొక వీడియో అనేటువంటిది చేసుకుని అందులో చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.